హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రూ కలర్ డిజైన్. నేను భారతి ఫ్రమ్ ట్రూ కలర్. ఫ్రెండ్స్, ఈ వీడియో ఏంటి అంటే ఒక సిస్టర్, నేను జస్ట్ దారాలు ఎక్కిస్తున్నాను. ఒక సిస్టర్ వచ్చి వీడియో కాల్ చేసి అడిగారు అనమాట. అంటే దారం మాటకి కింద వచ్చి చిక్కుపడిపోతుంది, క్లాత్ కూడా ఇక్కిపోతుంది, లోపల బాబిన్ థ్రెడ్ కేస్ కింద ఇటుక్కుపోతుంది, ప్రాబ్లం ఏమై ఉంటుంది అని చెప్పేసి ఒకసారి వీడియో కాల్ చేశారంట. చాలా టైమ్స్ ట్రై చేశారంట, బట్ క్లియర్ అవ్వకపోవడంతో మనకి కాల్ చేసి అడిగారు, వీడియో కాల్ చేసి చూపించారు ప్రాబ్లం ఏంటి అనేది. చూస్తే చెప్పారన్నమాట. ఫస్ట్ మీకు ఏంటి అంటే మిషన్ థ్రెడ్స్ అయితే ప్రాపర్గా ఎక్కించుకోవడం తెలియాలండి. సో దానికోసం నేను చెప్పిస్తున్నాను. థ్రెడ్స్ ఎక్కించుకోవడం కూడా చెప్పాలా అంటే ఫస్ట్ బిగినర్స్కి అయితే కంపల్సరీగా థ్రెడ్స్ కూడా కరెక్ట్ వేలో ఎక్కించుకోకపోతే ప్రాబ్లం అవుతుందండి. సో అదైతే చూపిస్తున్నాను క్లియర్గా. ఈ వీడియో చూసాక ఏ మిషన్కైనా ఒకేలా ఉంటుందండి, హెచ్ఎస్డబ్ల్యూకైనా అండ్ ఏ మిషన్ అయినా పెద్ద నీడిల్కి, అంటే ఇలా బిగ్ మిషన్స్కి నేను చెప్తున్నాను. నేనైతే ఇప్పుడు మార్స్ మిషన్లో ఎక్కిస్తున్నాను. తెలుసు కదండి, నేను రీసెంట్గా మార్స్ మిషన్ కూడా తీసుకున్నాను. ఇది కూడా మనకి ఇప్పుడు థ్రెడ్స్ అయితే ఎక్కించడం చూపిస్తున్నా అండి. సింగిల్ నీడిల్ మిషన్లో, అంటే సింగిల్ నీడిల్ మిషన్లో కాదు, సింగిల్ హెడ్ మిషన్లో మీకు ఎలా ఎక్కించుకోవాలనేది నీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. క్లియర్గా పాయింట్ టు పాయింట్ చెప్తున్నాను. ఓన్లీ థ్రెడ్స్ ఎక్కించుకోవడం అండ్ బాబిన్ ఎక్కించుకోవడం అనేది చూపిస్తానండి ఈ వీడియోలో. ఎందుకంటే సింపుల్గా పెద్ద లెందీగా పెడితే అర్థం కావడం లేదు, సింపుల్గా పెడదామని చెప్పేసి ఈ వీడియోలో మీకు అంతవరకు చూపిస్తున్నాను. ప్లీజ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ అయితే నాకు కొన్ని థ్రెడ్స్ అనేవి తెగిపోయి అయిపోయి, అంటే నేను చూడనప్పుడు మొత్తం థ్రెడ్ అయిపోయి ఊడిపోయిందండి. సో దీన్ని అయితే నేను ఎలా మొత్తం ఎక్కిస్తున్నాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఫస్ట్ ఇది నా మార్స్ మిషన్ అండి, కొత్తదిగా తీసుకున్నా. కొంచెం అంటే టైంకి ఇవ్వడం లేట్ అవుతుందని చెప్పేసి కొత్త మిషన్ అయితే తీసుకున్నానండి. ఇకపై ఎవరైనా ఆన్లైన్లో ఆర్డర్లు చేయాలనుకున్నా కూడా టైంకి వచ్చేస్తాయి, నో ప్రాబ్లం అండి. ఇకపై టైం అయితే చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఈ మిషన్ అయితే ఇలా ఉంది కదండి, దీనికి ఒకవైపే వే ఇచ్చారు ఈ బాక్స్కి. సో నేను ఇక్కడైతే ఫస్ట్ దారము నాకు ఆల్రెడీ ఇక్కడ థ్రెడ్, అంటే చిన్న థ్రెడ్ వేస్తానండి. ఆల్రెడీ నాకు ఇక్కడ థ్రెడ్ ఆల్రెడీ ఎక్కించింది కాబట్టి దీనికి నాటు వేసేసానండి. ఫస్ట్ మనం ఒకసారి వేసుకున్న తర్వాత పెట్టిన తర్వాత నాటు ఇలా పెట్టేసుకుంటే, ఇక్కడ నేను చూడండి ఈ థ్రెడ్కి, అంటే బిఫోర్ ఉన్న థ్రెడ్కి ఇప్పుడు ఎక్కించిన థ్రెడ్కి ఇలా నాటు వేసేసాను. సో అప్పుడు ఏమైంది, మొత్తం ఇలా థ్రెడ్ అయ్యి ఈ ఇది పట్టుకొని లాగేస్తే వచ్చేస్తుందండి. కానీ ఇది కొత్తగా ఎక్కిస్తున్నాను 3rd నెంబర్ నీడిల్లో. ఫస్ట్ అయితే ఇక్కడ ఇలా పెట్టి థ్రెడ్ అయితే ఇక్కడ ఒక హోల్ ఉందండి, మీరు చూడొచ్చు. ఇక్కడ ఒక హోల్ ఉంది, లోపల నుంచి ఎక్కించాలి. లోపల నుంచి ఇటు నుంచి ఇటు ఎక్కించి అండ్ సెకండ్ వేలో కూడా ఎక్కించానండి, సెకండ్ ఎక్కించాను. అండ్ థర్డ్ ఏంటంటే ఇక్కడ పైనుంచి చూస్తే ఇక్కడ థర్డ్ ఇలా పైకి థ్రెడ్ తెచ్చి ఆ పక్కన కూడా ఒక సైడ్ ఉంది కదండి, ఇందులోంచి తేవాలి. ఇలా తెచ్చిన తర్వాత ఇక్కడ ఒక, అంటే ఇదేమంటారు, ట్యూనర్స్ ఉంటాయి కదండి, వీటిలో ఏంటంటే టైట్ లూజ్ చేసుకోవడానికి కంపల్సరీగా ఈ 2 పలకల మధ్య అయితే థ్రెడ్ అయితే రావాలి అండి. ఎందుకు అంటే అలా వస్తేనే మనకి దారాన్ని టైట్ లూజ్ చేసినప్పుడు వస్తుందండి. లేదంటే లూజ్ అయిపోయి బాబిన్ థ్రెడ్ లూజ్గా వచ్చేసి కిందన బాబిన్ కేసులో ఇరుక్కుపోద్ది అనమాట. సో అందుకని నేను ఈ పలకల మధ్య పెట్టాను. ఈ 2 ప్లేట్స్ మధ్య చూడండి, ఈ 2 ప్లేట్స్ మధ్య ఇటు సైడ్ నుంచి వేసానండి. వేసిన తర్వాత ఒక నీడిల్ తీసుకొని దానికైతే మనం ఇందులోంచి థ్రెడ్ వేసుకోవాలండి. ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను చూడండి. మీకు ఇలా ఈ థ్రెడ్ ఇలా ఈ 2 పలకల మధ్య పెట్టమన్నాను కదండి, ఇటువైపు వచ్చేటట్టు ఈ 2 పలకల మధ్య నేను వేస్తున్నాను. వీడియో నేనే షూట్ చేసుకుంటూ వేయడం అనేది కొంచెం టఫ్, మీకు అందుకు కనిపించకపోవచ్చు. నేను చూడండి ఇలాగా చాలా జూమింగ్లో కలిపి వేస్తున్నా. ఈ 2 పలకల మధ్య ఉండాలి థ్రెడ్. నేను తర్వాత మీకు వీడియోలో ఇట్లా ఈ 2 పలకల మధ్య అడ్జస్ట్ చేసి చూపిస్తాను. అండ్ తర్వాత దీన్ని ఇట్లా తీసి ఈ థ్రెడ్కి ఒక చివర అండి మనం ఈ నీడిల్ ఎక్కించుకోవాలి. ఇలాంటి నీడిల్కి అంటే మనం ఆల్రెడీ మిషన్ నీడిల్స్ ఉంటాయి కదండి మన దగ్గరికి, ఈ నీడిల్స్లోకి ఈ థ్రెడ్ ఎక్కించుకొని ఇందులోంచి వేయాలండి. అది కూడా మీకు చూపిస్తాను. నేను ఈ 2 పలకల మధ్య వేస్తున్నానండి. ఇలా కరెక్ట్గా ఒక నీడిల్ తీసుకొని అడ్జస్ట్ చేసుకొని 2 పలకల మధ్య ఇట్లా వేసి, అంటే ఈ 2 ప్లేట్స్ అండి,
నేను నాకు వచ్చే భాషలోనే మాట్లాడుతున్నాను, అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటుందని. ఈ 2 ప్లేట్స్ మధ్య వేసి అండ్ ఈ చివరి థ్రెడ్కి షార్ప్గా కట్ చేసుకొని అండ్ నీడిల్కి పెడుతున్నానండి. నీడిల్ వేసి నీడిల్లో పెట్టిన తర్వాత నీడిల్ ఎక్కించుకున్న తర్వాత దారం తీసి ఈ నీడిల్ వన్ సైడ్ నుంచి ఇలా వేసేస్తున్నానండి. ఇలా వేసినప్పుడు మనకి థ్రెడ్ కిందకి వచ్చేసింది. చూడండి, నీడిల్ కింద పడిపోయింది, థ్రెడ్ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనం యాస్టీజ్గా ఇక్కడ ఇలాగా పెట్టుకోవాలండి. పైకి కిందకి పెట్టుకోవాలి. స్టిచ్ చేసుకుంటూ చేయడం తప్పేనండి. అండ్ మీకు అందరికీ వీడియో చూపించాలని. చూడండి, ఇలాగా నేను ఈ స్ప్రింగ్ని అయితే ఇక్కడ హోల్డ్ చేశాను అండ్ ఇక్కడ హోల్డ్ చేశాను. ఇప్పుడు మీకు చెప్పాను కదా ఒక్కొక్క వేలో కూడా పెట్టుకోవాలని చెప్పేసి. కరెక్ట్గా జూమ్ చేసి చూస్తే జూమింగ్లో చూడండి. ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి ఇలా పెట్టుకోవాలండి. ఈ కొంచెం ఈ ప్లేట్ని స్ప్రింగ్ని ఇలా ఒక సైడ్ ఉంచితే అలా కనెక్ట్ అవుతుంది, లోపలికి పైకెక్కి దారం అందులో పెట్టి అండ్ ఈ 2 పలకల మధ్య కూడా కంపల్సరీగా పెట్టాలండి. ఎందుకు అంటే ఈ 2 ప్లేట్స్ మధ్య 2 ట్యూనర్స్ మధ్య దారం ఉంటేనే మనకి లూజు టైట్ అనేది కరెక్ట్గా వచ్చి ఫినిషింగ్ బాగుంటుంది. అండ్ సేమ్ టైం మనకి క్లాత్ అనేది కిందని ఇరుక్కుపోకుండా ఉంటుందండి. బాబిన్ కేసులో మ్యాక్సిమం క్లాత్స్ అనేవి ఇరుక్కుపోతాయి. సారీ, నేను దీన్ని పెట్టచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు డైరెక్ట్గా ఇలా కూడా పెట్టేయచ్చు అని చెప్పారు. సో ఇలాగ చుట్టేస్తున్నాను. ఒక రౌండ్ ఈ సెన్సార్ చుట్టూ వేస్తున్నాను అనమాట. అప్పుడు మళ్ళీ కిందన ఈ పలక మధ్య పెట్టి మళ్ళీ ఇక్కడ ఇలా ఈ దీన్ని ఒక సైడ్ ఇలా ఎత్తితే ఇలా పైకి ఎత్తుంది. ఇలాగా దారం ఈ కింద మధ్య పెట్టి తర్వాత ఈ దారాన్ని ఇక్కడ ఒక క్లిప్ ఉంది చూసారా అండి, ఆ క్లిప్ వన్ సైడ్ అంటే ఇక్కడ 2 రాడ్లు ఉంటాయి. ఆ 2 రాడ్ల మధ్య కింద నుంచి జూమ్ చేసి చూపిస్తాను మీకు. 2 రాడ్ల మధ్య దింపాలండి. ఫస్ట్ పెట్టి 2 రాడ్ల మధ్య ఒక సైడ్ ఇట్లా వేసి పెట్టాలి. మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూసారు కదండి, ఇక్కడ 2 ఇలా స్ప్రింగ్ రాడ్స్ ఉన్నాయి కదా. ఈ రాడ్ ఒక చివర నుంచి కింద వైపు వేయాలి. వేసిన తర్వాత ఇక్కడ స్ప్రింగ్ ఉంది కదండి, ఈ స్ప్రింగ్లో దూర్చి మళ్ళీ ఈ రాడ్ యువతల సైడ్ నుంచి తీసుకురావాలి. అంటే మీకు ఇక్కడ అర్థమైంది అనుకుంటా. ఈ సైడ్ చూడండి, జూమ్ చేసి చూపిస్తున్నాను ఒకసారి. ఈ 2 రాడ్లు ఫస్ట్ ఈ చివర పెట్టి ఈ చివర లోపల నుంచి ఈ స్ప్రింగ్లోకి వేసి ఈ స్ప్రింగ్ నుంచి డైరెక్ట్గా ఈ హోల్లో కాకుండా ఈ సైడ్ ఫస్ట్ తీయాలండి. తీసిన తర్వాత అప్పుడు ఈ పైన దీనికి వేసి అప్పుడు ఈ వైట్ హోల్లో దూర్చాలండి. ఈ వైట్ హోల్లో దూర్చాలి. నేను చూపిస్తున్నాను, మీకు అర్థమైంది కదండి. ఫస్ట్ అయితే ఈ 2 రాడ్లు సైడ్ అండి, వన్ సైడ్ చిన్న సైడ్ దూర్చి తర్వాత దాన్ని స్ప్రింగ్లోకి అండి, కింద స్ప్రింగ్ ఇగోండి ఇలాంటి స్ప్రింగ్ ఉంది కదా, దాంట్లోంచి దూర్చి ఈ సైడ్ అండి, ఈ 2వ రాడ్ ఈ సైడ్ దూర్చి అనమాట. దూర్చిన తర్వాత ఆ పైకి వెళ్ళి మళ్ళీ ఈ లివర్కి దూర్చి ఆ తర్వాత కిందన మళ్ళీ వైట్ హోల్లోంచి కిందకి తీసి మళ్ళీ ఈ వైట్ హోల్లోంచి నీడిల్లోకి కిందకు వచ్చిన తర్వాత నీడిల్లోకి పెట్టి ఇలా ఇలా పెట్టించాను అనమాట. ఇలాగ అన్నీ వేసిన తర్వాత ఒకసారి టైట్ లూజు అనేది మనం ఇక్కడ లాగినప్పుడు తెలుస్తుందండి, టైట్గా వస్తుందా లూజ్గా వస్తుందా అని. ఇది కొంచెం టైట్గానే వస్తుంది. అప్పుడు ఏం చేయాలి అంటే ఈ పలకల మధ్య మనం పెట్టాం కదండి, ఇవి కొంచెం లెఫ్ట్ రైట్ ట్యూన్ చేసుకోవాలి. యాక్చువల్గా 1వ నెంబర్ లెఫ్ట్ రైట్ తెలియట్లేదు కాబట్టి నేను చిన్నగా సింపుల్గా చెప్తున్నాను. 1వ నెంబర్ వైపు తిప్పితే టైట్ అవుతుందండి, 12వ నెంబర్ వైపు తిప్పితే లూజ్ అవుతుందండి. ఒకటే అంచనా, 1వ నెంబర్ వైపు తిప్పితే టైట్ అవుతుంది, 12వ నెంబర్ వైపు తిప్పితే లూజ్ అవుతుంది. ఇలాగా 2 ట్యూన్ చేసుకోవాలండి. 2 నెంబర్లు ఇక్కడ 2 అంటే మనకి 2 ఉన్నాయి కదండి, 2 ట్యూన్స్ మధ్య అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంది కదా, 2 ట్యూన్స్ మధ్య నెమ్మదిగా తిప్పుతూ దారాన్ని అయితే మనం లూజ్గా అంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు దారం ఎంత లూజ్గా వస్తుందో అంత లూజ్గా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. అప్పుడు మనకి డిజైన్ ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి.
ఇలా అన్నీ ఎక్కించుకున్న తర్వాత మీకు చూపిస్తాను మళ్ళీ. ఇదే అండి, నేను మొత్తం థ్రెడ్స్ అయితే పెట్టేసుకున్నాను. నేను మొత్తం థ్రెడ్స్ అయితే పెట్టేసుకున్నానండి. ఫస్ట్ మనం ఇలా మొత్తం ఎక్కించుకునేటప్పుడు దారం ఎక్కించుకోవడం అయితే ఇలా అండి. ఇది ఎలా అనేది టెక్నీషియన్ కూడా చెప్తారు. బట్ ఫస్ట్ ఎవరికైనా నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఫస్ట్ కొంచెం ఐడియా కోసం నేను మీకు చెప్తున్నానండి. అండ్ తర్వాత యూజ్ చేస్తున్నప్పుడు కూడా ఇది మర్చిపోతూ ఉంటారు. ఆ టైంలో మీరు టెక్నీషియన్ చెప్పినప్పుడు వీడియో తీసుకున్నా లేకపోతే ఇలాంటి వీడియోస్ తీసినా హెల్ప్ అవుతుందని చెప్పేసి మీకు చెప్తాను అనమాట. అండ్ ఈ థ్రెడ్ అనేది లూజు టైట్ అనేది అడ్జస్ట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలండి. ప్రతిసారి ఈ ప్రాసెస్ లెంది కదండి, అంటే చాలా టైం టేకెన్. సో అలా కాకుండా వన్స్ ఒక డిజైన్ కలరింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మన డిజైన్ కలర్స్ చేంజ్ చేసుకోవాలి అనుకునేటప్పుడు ఇలా చెప్పాను కదండి ఫస్ట్లోనే, ఇలా థ్రెడ్కి అంటే ఒక దారాన్ని తెంచేసి ఇంకోటి పెట్టుకోవాలంటే ఆ దారం ఇలా సగంలో ఇక్కడ బ్రేక్ చేసేసి ఇలా రెండిట్లకి మధ్య ఒక నాట్ వేసుకొని ఈ థ్రెడ్ని మనం ఇలా దారం లాగేస్తే మనకి ఇక్కడ దారం ఇలా లాగేస్తే మొత్తం అన్నీ వేస్లోంచి వచ్చేస్తుందండి. మనం ఇంత లెందీ ప్రాసెస్ అయితే మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. ఇది చిన్న టిప్ అనమాట. కానీ ఫస్ట్ ఎక్కించుకునేటప్పుడు మాత్రం చాలా ఇలా అన్నీ కంపల్సరీగా పాటిస్తూ ఎక్కించాలి. అండ్ ఇది ఇలా లాగినప్పుడు కూడా ఈ పలకల మధ్యలో నుంచి తప్పడిపోతుందండి. అప్పుడు మనం చూసుకోవాలి. లేదంటే ఫస్ట్ డిజైన్కి ఫినిషింగ్ బాగా వచ్చి రెండో డిజైన్కి ఫినిషింగ్ బాగోదు. అప్పుడు ఏంటి ప్రాబ్లం అనుకుంటే డిజైన్ కూడా కాదండి, మనం చేసే ఈ థ్రెడ్ డ్రేపింగ్లో కూడా మనకి ప్రాబ్లం వస్తుంది అనమాట. సో ఈ విధంగా నేను చెప్పిన టిప్స్ పాటిస్తూ దారాన్ని ఎక్కిస్తే మాత్రం నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. ఇది ఫ్రెండ్స్, ఇది వీడియో అండి. ఈ వీడియోకి ఇంతే. నేను చెప్పింది కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఇది యూజ్ అవుతుందంటే ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయండి. నేను చెప్పే టాపిక్ ఇదే కాదండి, ఆన్లైన్లో మనం ఆర్డర్స్ కూడా తీసుకుంటాము. బ్లౌజ్ మీరే ఎవరైనా నాతో డిజైన్ చేయించుకోవాలనుకుంటే నేను స్క్రీన్ పై నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ కండి. అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా స్టార్ట్ చేశాను, దాని లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను వీలైతే. సో మీరు దాన్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.